అలా గైస్ నేనైతే కనుక ఈరోజు ఎపిసోడ్ 16 గురించి అయితే చెప్పడానికి వచ్చాను. సో ఈ రోజు ఏంటంటే ఫుల్ ఫైర్ లో ఉందన్నమాట. అదే నామినేషన్స్ డే అనమాట. సో ఈ డే కోసం మనం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తాం, లైక్ సాటర్డే సండేస్ కంటే కూడా. సో ఈ రోజు ఏంటంటే ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్. ఎందుకంటే ఆల్రెడీ మనకి స్వాప్ అయ్యారని చెప్పేసి ఆల్రెడీ తెలుసు. ఓనర్స్ కాస్త టెనెంట్స్ అయ్యారు, టెనెంట్స్ కాస్త ఓనర్స్ అయ్యారు. సో ప్రెసెంట్ బిగ్ బాస్ ఏం చేశారంటే ఫస్ట్ ఓనర్స్ ని టెనెంట్స్ లో ఎవరైనా 4 మెంబర్స్ అయితే నామినేట్ చేయండి అని చెప్పేసి అన్నారు. సో వాళ్ళు నలుగురిని చేశారు. సంజన గారు, సుమన్ శెట్టి అండ్ రాము అండ్ ఫ్లోరస్ వీళ్ళు నలుగురిని చేశారు. అండ్ ఒకరిని వాళ్ళ టెనెంట్స్ నుంచి ఒకరిని చేయాలన్నమాట. ఇక్కడ నలుగురిని చేసినప్పుడు టీమ్ గా చెప్పుకున్నారు. అలానే టీమ్ గా ఒకరిని ఏం చెప్పినప్పుడు టెనెంట్స్ నుంచి ఆ పర్సన్ అనేది యాక్సెప్ట్ చేయలేదు. అది ఎవరో కాదు, హరీష్ గారు. నాకైతే అసలు నచ్చలేదు ఆయన విషయంలో. అయితే ముందు ఎందుకు నచ్చలేదు అని అంటున్నానంటే, ప్రతి దానికి గొడవ అండ్ ప్రతి దానికి ఆయన చెప్పిందే రైట్. అండ్ అవతల వాళ్ళని మాట్లాడలేడు అనమాట. ఏమన్నా అంటే నన్ను నా క్యారెక్టర్ అసోసియేషన్ చేశారు, నేను లేడీస్కి చాలా రెస్పెక్ట్ ఇస్తాను, వాళ్ళని చాలా రెస్పెక్ట్తో మాట్లాడతాను అంటాడు. కానీ నాకైతే ఎక్కడ కనిపించలేదు. ఎందుకనంటే ఈరోజు డెమోన్ మాట్లాడుతున్నప్పుడు కూడా డెమోన్ గురించి మాత్రమే మాట్లాడాలి. అక్కడ రీతు క్యారెక్టర్ని తీసుకురావాల్సిన అవసరం ఏంది, రీతు గురించి రావాల్సిన అంత అవసరం ఏంది అనిపించింది. ఏమనంటే నువ్వు వెళ్ళి లక్కూర్ పనులు చేస్తే ఇవన్నీ కాదు అని చెప్పేసి అని అన్నా. లక్కూర్ పనులు అనేది ఎలా అంటారు వర్డ్ అనకూడదు. ఇప్పుడు పులిహోర అని చెప్పేసి నీ వ్యక్తిత్వంలో అనుకుంటే అవతల వాళ్ళకి అలా ఉండదు కదా. సో అవతల వాళ్ళు అంటే మాత్రం ఒక లెక్క ఉండిద్ది, నువ్వు అంటే మాత్రం ఒక లెక్క ఉండిద్ది అన్న టైప్లో అయితే కనుక నాకు హరీష్ గారి విషయంలో నచ్చలేదు. అండ్ ఆయన ఏంటంటే ఈవెన్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మన ఓనర్స్ వాళ్ళని నామినేట్ చేయాలన్నమాట. అప్పుడు కూడా వాళ్ళందరూ ఒక టెనెంట్స్ అందరూ ఏంటంటే ప్రతిదానికి మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి అని అంటున్నారు. ఇక్కడ కూడా హరీష్ గారు అవతల వాళ్ళని మాట్లాడనివ్వట్లేదు. ఇప్పుడు ఏదైనా నామినేషన్ అంటే అవతల వాళ్ళని మాట్లాడించాలి. కానీ అయినా ఈయన వాయిస్ అసలు నేను చెప్పిందే కరెక్ట్ అన్న మూర్ఖత్వంలోనే ఉంటున్నాడు. అవతల వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏం పాయింట్ చెప్తున్నారు అనేది అర్థం చేసుకోవట్లేదు. నాకైతే కనుక అది నచ్చలేదు. అండ్ మళ్ళీ ప్రియా అండ్ శ్రీజ వీళ్ళిద్దరు కూడా ఏంటంటే, శ్రీజ కూడా ఏంటంటే వాళ్ళు చెప్పినట్టుగా నాకెందుకు మెన్షన్ చేస్తున్నానంటే, ప్రతి దానికి వేరే కన్వర్జేషన్ లో కూడా తిని వెళ్ళడం అది తప్పు. అదొకటి మాత్రం తప్పు. మిగతాదంటావా వాళ్ళ వే ఉంది. నాకైతే కనుక అది నచ్చలేదు. ఆ ఒక్క పాయింట్కి అయితే కనుక నేను శ్రీజన్ అయితే తప్పు అన్నా. మిగతా విషయాలు అయితే కనుక శ్రీజ అయితే కనుక బాగానే ఉంది. ప్రియా ఉంది. ప్రియా అవతల వాళ్ళని అంటుంది, కానీ ఈమె ఎన్నెన్ని మాటలు అంటుంది, ఎన్నెన్ని చేస్తుంది అని చెప్పేసి ఈమె కనిపించదు. కానీ అవతల వాళ్ళని మాత్రం అంటుంది. అది కూడా నాకు ప్రియా విషయంలో అయితే కనుక నచ్చలేదు. అండ్ ఈ రోజు అయితే కనుక ఫైనల్గా మనకి లైక్ నామినేట్ అయిన కంటెస్టెంట్స్ ఫ్లోరస్ అయినా గారు, రాము, రీతు, మన హరీష్ గారు అండ్ కళ్యాణ్. ఇక్కడ శ్రీజ ఎందుకు లేదంటే బిగ్ బాస్ డెమాన్కి ఒక సూపర్ పవర్ ఇచ్చారనమాట. ఇప్పుడు నామినేషన్ అయిన వాళ్ళల్లో ఒకళ్ళని సేవ్ చేయాలి అని చెప్పేసి. సో అతను ఏంటంటే శ్రీజాని సేవ్ చేశాడు. ఎందుకు అంటే నాకైతే కనుక అవతల వాళ్ళు పెట్టిన పాయింట్స్ అనేది వ్యాలిడ్ అనిపించలేదు, అందుకనే నేను శ్రీజాని సేవ్ చేశాను అని చెప్పాడు. ఈ డెమోన్ సేవ్ చేసిన తర్వాత రీతు చాలా బాధపడింది. నేను అంత సపోర్టివ్గా ఉండి ప్రతిదానికి చేస్తే నన్ను ఎందుకు సేవ్ చేయలేదు అనే ఒక ఇదిలో ఉంది. సో అప్పుడు తనుజ వచ్చి రీతుకి చెప్పి కొంచెం కన్సోల్ చేస్తూ ఉంది. ఈ రోజు అయితే కనుక జరిగిన ఎపిసోడ్ అయితే కనుక ఎపిసోడ్ అయితే కనుక చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, నేను నెక్స్ట్ చెప్పబోయేది మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉన్నాయి. అవి నేను షార్ట్స్ ఆర్ వీడియోస్లో కానీ మెన్షన్ చేస్తాను. దిమ్మ తిరిగిపోయే మన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే కనుక ఉన్నాయి. సో రేపు మాట్లాడేసుకుందాం దాని గురించి. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.